కాబట్టి వీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి వాక్యం 19వ వచనం. ఇంతకు ముందు మనం ఎన్నోసార్లు వాక్యం విన్నాం కదండి. మనం బయట వాళ్ళం కాదు, పరిజనులు కావు, అన్యులు కావు. మనం ఎవరు? దేవుని ఇంటివారు. ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నారు? ఆయన ఇంటివారు, ఆయన ఇంటివారు అని ప్రభు పిలుస్తున్నారు. సంఘం అనగా దేవుని ఇంటివారు. సరే, ఈ వాక్యం మనం ఇంతకు ముందే విన్నాం. ఇప్పుడు సంఘముగా మనం కూడి వచ్చి వాక్యములో మనం బలపడుతూ, దేవునిలో బలపడుతూ, ఆత్మలో బలపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం ద్వారా మనం అందరం కలిసి ఏం చేయబడుతున్నామో తెలుసండి? దేవుడు నివసించేటువంటి దేవాలయముగా కట్టబడుతున్నాము. హల్లెలూయా. ఏం చెప్పండి? ఆయన నివసించేటువంటి ఆలయముగా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ఏదో ఒక స్థలంలో ఆయన ఉంటారు, మనం ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నాము. కాదండి, కాదండి. ఆయన నాలో మనలో ఉండేటువంటి దేవుడు. చెప్తాము ఒకసారి పక్కన వారికి చూసి చెప్పండి. ఏమండి? ఆయన నాలో మనలో ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. మనం కూడి వచ్చినప్పుడల్లా చెప్పండి, మనం కూడి వచ్చినప్పుడల్లా దేవుని ఆలయముగా కూడి వస్తున్నాము. ఆయన మన మధ్యలో నివసించున్నట్లుగా దేవుని ఆలయముగా కట్టబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాళ్లతో కట్టిన బిల్డింగ్ లో నివసించే దేవుడు కాదండి. ఆయన ప్రజలలోనూ ఆయన ప్రజల మధ్యలోనూ నివసించే దేవుడు. ఈ రోజు ఈ కార్యములే మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడుంటారంట? పాత నిబంధన అనుకోండి, పాత నిబంధన పద్ధతి వేరేగా ఉండేది. హల్లెలూయా. పాత నిబంధన పద్ధతి వేరేగా ఉండేది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే, ప్రియమైన ఒక స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యెరూషలేములో ఒక దేవాలయం, ఒక స్థలంలో దేవుడు ఎన్నుకుని ఇశ్రాయేలు ప్రజలు దేవుని కలుసుకోవాలన్నా, దేవుని మాట వినాలన్నా, వారు ఏం చేయాల్సి వచ్చేదంటే, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమైనా పండుగ వచ్చినా, లేకపోతే ఏమైనా బలులు అర్పించాలన్నా, లేకపోతే ఏమైనా కానుకలు అర్పించాలన్నా ఆ యెరూషలేము మందిరం ఎదుర్కొంటూ వెళ్లాల్సి వచ్చేది. హల్లెలూయా. ఆ యెరూషలేము మందిరం ఎదుర్కొంటూ వెళ్లాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మరి ప్రియమైన దేవాది దేవుని యొక్క గుణం మీద ఏంటో తెలుసండి? తన ప్రజలతో ఎల్లప్పుడూ ఎలాగైనా సరే తన ప్రజల మధ్యలో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు మన దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? మన దేవుడిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణలక్షణం ఏంటంటే, మన దేవుడిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన కోరిక ఏంటంటే, తన ప్రజల మధ్యలో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు ఆయన. మనం కూడా ఉంటాం. మన కుటుంబంగా కలిసి ఉండాలని, మన కుటుంబంగా భార్య భర్తలు లేకపోతే పిల్లలు మనమందరం కలిసి ఉండాలని, మనమందరం ఒకటిగా ఉండాలని. నా పిల్లలతో నేను ఏదైనా అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్తూ ఉంటాను. సాధారణంగా 2 రోజుల మీటింగ్లు, 3 రోజుల మీటింగ్లు కంటే తేలిగ్గా అయిపోతుంది, వచ్చేస్తాం. ఆ మీటింగ్లు ఉన్న రోజులు
మరి ప్రియమైన మీటింగ్ లోనే బిజీ అయిపోతాం, ముగించుకుని వచ్చేస్తాం. కానీ ఆ మీటింగ్ అయిపోయింది అనుకోండి, సాధారణంగా కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారు ఇంత దూరం వచ్చారు కదా, 3 రోజులు మీటింగ్ అయిపోయింది, ఒక 2 రోజులు ఉండండి, ఊరంతా చూపిస్తాము అని. ఏం చెప్పండి? కార్ పెట్టి మరి అంతా కూడా మేము చూసుకుంటాము, మిమ్మల్ని అన్ని ఈ ఊర్లో ఉన్నవన్నీ కూడా మేము చూపిస్తాము, టూరిస్ట్ గా మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పి చెప్తారు. నేనేమంటానో తెలుసా, అయ్యా ఈ టూరిస్టులన్నీ ఈ టూరిస్ట్ స్పాట్లన్నీ చూసేదానికంటే కూడా ఎవరి నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెంటనే నా కుటుంబంతో నేను వెళ్ళిపోతే, నా కుటుంబాన్ని కలుసుకుంటాను వెళ్ళిపోతే నాకు అంతకన్నా సంతోషం ఇంకోకుండా ఏం చెప్పండి, వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ ప్రేమ ఎప్పుడు ఎంత దూరం వెళ్ళినా కూడా, ఎంత దూరం వెళ్ళినా కూడా దేవుడు ఏ పని నిమిత్తం మనం తీసుకువెళ్ళారు, ఆ పని అయిపోయింది అనుకోండి, ఇంకొక క్షణం ఉండాలనిపించదు. కారణం ఏంటి? మన వాళ్ళతో మనం ఉండాలి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? మన వాళ్ళతో మనం ఉండాలి. అదొక ఆశ, అది మనలో ఉన్నటువంటి ఒక ఆ కార్యం ఎవరు కూడా తీసివేయలేరు. మన వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమ. హల్లెలూయా. కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారని 19వ వచనంలో, మనమందరం ఆయన రక్తములో కడగబడినటువంటి మనము ఆయన ఇంటి వారము, ఆయన ఇంటి వారితో ఆయన ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశపడేటువంటి దేవుడు అండి. అందుకని ఆది కాలం నుండి కూడా చూడండి, ఆది కాలం దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత, స్త్రీ పురుషుని సృజించిన తర్వాత, ఏదైనా తోటలో వారు ఉన్నప్పుడు దేవుడైతే యెహోవా ఏం చేసేవాడు? ప్రతిరోజు విడవకుండా మానకుండా ప్రతిరోజు తన పోలికలో తాను సృష్టించుకుని తను ఎంతో ప్రేమించినటువంటి ఆదాము అవ్వతో ఉండాలని ప్రతిరోజు వెళ్ళి ఆ వారితో సమయం గడిపేవారు. ప్రతిరోజు వెళ్ళి వారితో సమయం గడిపేవారు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మరి ఆ తర్వాత ఏం జరిగింది? వారు పాపం చేశారు, ఏదైతే తోట నుండి తోసివేయబడ్డారు. అలాగని చెప్పి దేవుడు వారిని విడిచిపెట్టేశాడా? వీరు పాపాత్ములు అని చెప్పి తోసేశాడా? ఆ తర్వాత కూడా వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వారు బయటికి తోసివేయబడిన తర్వాత కూడా వారు ఎప్పుడైతే దేవుడిని కలుసుకోవాలని వారి ఆశతో దేవుని దగ్గరికి వెళ్ళారో ప్రభువా అని పిలిచారు. ఆ టైంలో మందిరం లేదు, ఏమి లేదు. ఉందా మందిరం? దేవాలయం ఉందా? దేవాలయం లేదు. కనీసం బలిపీఠం కూడా లేదు. బలు అర్పించే బలిపీఠం కూడా లేదు. అప్పుడు బలిపీఠం కూడా లేదు. హల్లెలూయా. ఈ కయ్యోను ఏ పేరు సంగతి చెప్తున్నారు? ఆదాము సంగతి చెప్తున్నారు, అవ్వ సంగతి చెప్తున్నారు. వాళ్ళు వెంటి వేయబడిన తర్వాత వాళ్ళు ఎప్పుడెప్పుడైతే దేవుని కలుసుకోవాలని చెప్పేసి వెళ్ళేవారో ప్రభువాని ఆయన నామమును పిలిచేవారు, వెంటనే ప్రత్యక్షమై వారితో మాట్లాడేవారు. సేవకుని ద్వారా కాదు, ఆయన నేరుగా దిగి వచ్చి మాట్లాడేవారు. దానికి సాక్ష్యం ఏంటి? వాక్యంలో మనం చదువుతున్నాం కదా, విన్నాం కదా. అంతకుముందు కూడా కయ్యోను దేవుని కానుకలు, దేవునికి కానుకలు తీసుకొచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడారా లేదా? కయ్యోనుతో మాట్లాడారా లేదా? వెంటనే ప్రభువా అని చెప్పి దేవుని కోసం వారు దేవుని కలుసుకోవాలని వారు ఇచ్చే కానుకల కోసం కాదండి, తాను సృష్టించిన మనుషుల పట్ల తనలో ఉన్నటువంటి ప్రేమ, ఎలాగైనా వారితో వారి మధ్యలో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు మన దేవుడు. నాలో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు నా దేవుడు. చెప్పండి ఒకసారి, నోరు తెరిచి చూద్దాం. ఇది మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. నాలోను ఉండాలని ఆశపడేటువంటి దేవుడు, ఉండేటువంటి దేవుడు. ఏం చెప్పండి? ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. సరే, అక్కడితో అయిపోయిందా? తర్వాత నోవాకు కల్పించి మాట్లాడారు, అబ్రహాముకి కల్పించి మాట్లాడారు. తన ప్రజలను ఆయన వారు ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలుగుతారో వాళ్ళందరితో నేరుగా వచ్చి మాట్లాడేటువంటి దేవుడు ఆయన. తర్వాత మోషే
మోషే కనిపించి మాట్లాడారు. తర్వాత తనకని ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము వంశం, అబ్రహాము, ఈసాకు, యాకోబు 12 మంది పిల్లలు, వారి వంశం ఏమండి ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి ఆ జనాంగముతో ఏమండి ఎలాగైనా వారితో వారి మధ్యలో ఉండాలని ఆశపడినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి వారి మధ్యలోనే ఉండాలి అని ఆశపడేటువంటి దేవుడు ఆయన, మన మధ్యలోనే ఉండాలని ఆశపడేటువంటి దేవుడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను ఏమండి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమండి ప్రతిరోజు దేవుడు వారితో ఏమండి అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా, రాత్రి వేళ పగలనగా, రాత్రి అనగా ఏమండి ఆ ఏదైనా తోటలో అయినా ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లు చల్లని కోటలో ఏం చేసేవారు? వెళ్ళేవారు. ఇక్కడ చల్లని కోట లేదు, ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు. హల్లెలూయా. పగటి వేళలో మేఘ స్తంభం, రాత్రి వేళలో అగ్ని స్తంభం, వారి మధ్యలోనే ఉండి వారిని నడిపించాడు. పగలనగా రాత్రి అనగా వారితో వారి మధ్యలో ఉండి నడిపించాడండి. దేవునికి స్తోత్రాలు. తన ప్రజల కోసం అద్భుత సూచిక క్రియలను జరిగించాడు. ఎలాంటి అద్భుతాలంటే సముద్రమును పాయలు చేసినటువంటి అద్భుతం. ఎవరి చేదైన మారా నీరు, మారా నదిలో ఉన్నటువంటి నీరు, మారా యొక్క ఎవరి చేదుని మధురముగా మార్చినటువంటి దేవుడు. ఆఖరి వేస్తే దేవదూతలు తినేటువంటి ఆహారం కురిపించిన దేవుడు. హల్లెలూయా. మాంసం కావాలంటే ఒక గాలి విసిరింపజేసి ఏమండి ఊరేళ్ళు వారు వచ్చి వారి మధ్యలో పడేట్టుగా చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఏమండి 40 సంవత్సరాలు నడిచారంట, వారి గుడ్డలు మాయలేదు, వాళ్ళ కాళ్ళు చెప్పులు అరగలేదు. దేవుడికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే విన్నాను. ఏం చెప్పారో తెలుసా? బడ్డీ కొట్టు లేకుండా వారిని పోషించిన దేవుడు. ఇప్పుడు 10 మంది కుటుంబాలు ఉన్నాయంటే బడ్డీ కొట్టు లేదనుకో దగ్గరలో, కుటుంబం జరగదు. అవునంటారా కాదంటారా? పచారీ సరుకులు ఏమైనా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ వెళ్ళి కొనుక్కోవాలి. పప్పు, బియ్యం అవన్నీ కూడా కొట్టు లేదంటే కుటుంబం జరగదు. అదే కొట్టు ఎక్కడ ఉందా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తాం మనం. ఆ రోజుల్లో 20 లక్షల మంది ఏమండి 20 లక్షల మంది నడుచుకుంటూ వెళ్తుంటే వారి మధ్యలో బడ్డీ కొట్టు లేదు, ఏమీ లేదు. ఏమండి ప్రతిరోజు 3 పూట్లు వారిని పోషించినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో ఉండి వారిని పోషించినటువంటి దేవుడు ఆయన. వారితో ఉండి వారిని పోషించినటువంటి దేవుడు ఆయన. ఎల్లప్పుడూ కూడా వారితో కలిసి ఉండాలని ఆశపడేటువంటి దేవుడు. అనాది దేవుడు. ఆ కాలంలో కూడా అదే స్వభావం. ఈ రోజు కూడా ఆయన మార్పు చెందని దేవుడు అండి. అదే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. మనతో ఉండాలని, మనలో ఉండాలని, మన మధ్యలో ఉండాలని ఆశపడేటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ రోజు ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ప్రియమైన జనులారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ముఖ్యమైనటువంటి వాక్యం. ఈ రోజు చాలా ముఖ్యమైన వాక్యం అండి. ఏమండి ప్రియమైన జనులారా, ఇశ్రాయేలు ప్రజలు ఏమండి పాత నిబంధన ఎర్ర సముద్రం అంతా దాటి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీదకి దేవుడు ఏమిటి మోషేని రమ్మంటాడు. ఎందుకంటే అప్పటి వరకు వారు ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో వారికి ఏమీ తెలియదు. దేవుని మాటలు వాళ్ళకి లేవు. ఏమిటి దేవునికి ఏమి ఇష్టం లేదో వాళ్ళకి తెలియదు. కనుక ఎందుకంటే అన్య దేశంలో ఐగుప్తులో 430 సంవత్సరాలు, కనీసం 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ కాలం గడిపేశారు. కనుక దేవుని మార్గం ఏంటో వారికి తెలియదు. హల్లెలూయా. దేవుని మార్గం ఏంటో తెలియదు. 4-5 తరాలు జనాలు అక్కడే ఉండిపోయారు. దేవుని మార్గం ఏంటో, దేవుని పద్ధతి ఏంటో, వారి దేవుడి ఎంతటి పరిశుద్ధిలో ఆయన తన ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలని కోరుకునే దేవుడు వారికి తెలియదు. కనుక అన్యుల మార్గం ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులకు అలవాటు పడిపోయారు. ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహారాధనలకు అలవాటైపోయారు. ఐగుప్తులో ఉన్నటువంటి మూఢనమ్మకాలకి అలవాటైపోయారు. ఇవన్నిటి నుండి వారిని విడిపించి తనకు ప్రతిష్ట జనముగా మార్చుకోవాలని చెప్పి వారికి ధర్మశాస్త్రం ఇవ్వాలని చెప్పి మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మంటాడు. మోషే ఏం చేస్తాడు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో 40 రోజులు ఉంటే దేవుడు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిస్తారనమాట. ఈ ప్రకారంగా
ఏమండి వారు నన్ను నడుచుకుంటే నేను వారికి దేవుడై ఉంటాను. ఏమండి నేను వారితో ఉంటాను, వారి మధ్యలోనే నేను ఉంటాను. హల్లెలూయా. వారిని నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మాట ఇచ్చి వెళ్ళి వారికి చెప్పమని చెప్పి దేవుడు మోషేని పంపిస్తాడు. ఆ రోజు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. దాన్ని మోషే ధర్మశాస్త్రము అంటారు. హల్లెలూయా. అప్పుడు ప్రజలందరూ కలిసి వచ్చి ఏమండి బలులు అర్పించి ఏం చేశారు, ఏమండి మేము ఈ ప్రకారంగా నడుచుకుంటామని చెప్పేసి వారందరూ కూడా మధ్యలో చాలా జరిగాయి. విగ్రహారాధన చేశారు, లేకపోతే అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ నేరుగా వెళ్ళిపోదాం, ముందుకు వెళ్దాం. ఏమండి ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమండి మోషే ద్వారా ఏమండి దేవునితో ఒక నిబంధన చేసుకుంటారు వారు. ప్రభువా మేము ఈ రకంగా మేము నడుచుకుంటాం, నీవు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాం, ఆ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ బలంతో మిమ్మల్ని ప్రేమించి ప్రభువా మిమ్మల్ని అనుసరించి నడుచుకుంటాం ప్రభువా అని చెప్పి మీరు ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారంగా ప్రభు సబ్బాతు దినములు ఆచరించే వారముగా, ప్రభు తల్లిదండ్రులను సన్మానించే వారముగా, ఏమండి ఎరుగు పొరుగు వారి యొక్క సొమ్ముని భార్యలైన వారి యొక్క ఏమండి ఆస్తిపాస్తులైనను ఏవి కూడా మేము ఆశించకుండా, దురాశలు లేకుండా ప్రభువా స్వచ్ఛమైన జనముగా ఒకరినొకరు ప్రేమించే క్రీస్తుని ప్రేమను చూపించే వారముగా మేము బ్రతుకుతామని దేవునితో నిబంధన చేసి బలులు అర్పించారు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అలాగనే దేవుడు కూడా వారి మధ్యలో వారితోనే ఉంటూ నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. ప్రియమైనలారా, దేవునికి స్తోత్రం. ఆ పాత నిబంధనలో దేవుడు అగ్నిస్తంభం మేఘస్తంభముగా వారితోనే వెళ్ళేవారు. వారిని కలుసుకోవాలనుకున్నప్పుడల్లా వారికి ఒక ప్రత్యక్షపు గుడారం ఉండేది. హల్లెలూయా. డిస్ప్లే దట్ పిక్చర్. ఏమండి వారు దేవుడు వారిని కలుసుకోవాలనుకున్నప్పుడల్లా వారికి ఒక ప్రత్యక్షపు గుడారం ఉండేది. అంటే ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం బలులు అర్పించి ఏమండి వారికని ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలో ఎలా ఉండేదంటే ఆ ప్రత్యక్షపు గుడారం అనగా దేవునితో కలుసుకునేటువంటి ఒక గుడారం, పరిశుద్ధ స్థలం. దేవుడు దిగి వచ్చి తన ప్రజలతో మాట్లాడేటువంటి స్థలం. అది ఎక్కడ ఉండేదంటే వారి క్యాంప్ మధ్యలో ఉండేది. క్యాంప్ అంటే ఏమంటాం మనం? క్యాంప్. ఇప్పుడు క్యాంప్ అంటే ఇప్పుడు ఆర్మీ క్యాంప్ అంటాం. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? గుడారాలు వేసుకుని ఒక స్థలంలో ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యాత్రికులు కనుక, అంటే ఏంటి? ఐగుప్తు నుండి కానాను వారి సొంత దేశం, దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలో దేవుడు తీసుకువెళ్తున్నారు కనుక ఇప్పుడు యాత్రలో ఉన్నారు కనుక వారికి బిల్డింగ్లు అలాంటివి ఏమి ఉండవు. అక్కడ ప్రయాణంలో వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారు? తాత్కాలికమైన గుడారాలు వేసుకుంటారు. వాటిని క్యాంపులు అంటాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రత్యక్షపు గుడారం ఎక్కడ ఉండేదో తెలుసా? మధ్యలో ఉండేది. వాటి చుట్టూ, ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ వీళ్ళు గుడారాలు వేసుకుని కాపురం ఉండేవారు. మీకు కనిపిస్తుందా? అక్కడ కనిపిస్తుందా? మధ్యలో ప్రత్యక్షపు గుడారం ఉంటే ఆ చుట్టూ అనేక గుడారాలు వేసుకుని ప్రజలు కనిపెట్టుకుని ఉండేవారు. దేవుడు వారి మధ్యలో ఉండేవారు. హల్లెలూయా. పక్కన కాదు, ఒక మూల కాదు. హల్లెలూయా. ఏమండి? ఒక పక్కన కాదు, ఒక మూల కాదు. దేవుడు ఏమండి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా మధ్యస్థానాన్ని కోరుకునేటువంటి దేవుడు. సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, జీసస్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ అని. ఆ మాటకి అర్థం ఏంటి చెప్పండి? మన జీవితంలో ఏమండి మధ్యస్థానం అంటే ఏంటి? ముఖ్య స్థానం ఏది? మధ్యస్థానం కదా. అంటే ఏంటి? అన్నింటికి ఏ నిర్ణయం తీసుకున్నా మన జీవితంలో, ఏం మాట్లాడాలనుకున్నా, ఏం ఆలోచనలు వచ్చినా ఏమండి ఆయన నుండి రావాలి, ఆయన ద్వారా రావాలి, ఆయన చెప్పిన ప్రకారం. హల్లెలూయా. మన జీవితంలో మధ్యస్థానం, మొదటి స్థానం, ముఖ్యమైన స్థానం, అన్నిటిలోనూ ముఖ్య స్థానం, మొదటి స్థానం, ఎవరి మధ్యస్థానం కోరుకునేటువంటి దేవుడు. ఆ ప్రకారముగానే ఆయన ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉంటే చుట్టూ గుడారాలు వేసుకుని వారు ప్రియమైన వారు వెళ్ళి ఆ యాత్ర చేసిన రోజులు అలాగనే నిర్మించబడేది. ఇక్కడ ఆ ప్రత్యక్షపు గుడారంలో ఏమేమి ఉండేదో నేను మీకు చెప్తాను. 3 కార్యాలు. ఆ ప్రత్యక్షపు గుడారంలో మహాపరిశుద్ధ స్థలం అనే ఒక స్థలం ఉంటుంది. ఆ మహాపరిశుద్ధ స్థలంలో ఏముండేదో తెలుసా? ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్.
ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఏమంటారు తెలుగులో? మందసపు పెట్టి, దేవుని యొక్క మందస్సం ఉండేది. ఆ మందసపు పెట్టిలో ఏముంటుంది? 3 ఉంటాయి. హల్లెలూయా. 3 ఉంటాయి. ఒకటి ధర్మశాస్త్రం, అంటే ఏంటి? మోషే ద్వారా తీసుకొచ్చిన 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం. రెండోది మన్నా. హల్లెలూయా. హల్లెలూయా. మన్నా అంటే తెలుసు కదండి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు వారి కోసం దేవదూతల ఆహారం, వారిని ఎలా పోషించాడు దేవుడు? మన్నాను కురిపించి ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఫ్రెష్ గా దేవుడు ఇచ్చేవాడు. రేపటి కోసం పోగు చేసుకునేటువంటి పద్ధతి ఉండదు అక్కడ. ఒక్క శనివారం సబ్బాతు దినం తప్ప, ఎందుకంటే సబ్బాతు దినం పని చేయకుండా పూర్తిగా ఆ రోజంతా దేవునితో గడపాలి కనుక సబ్బాతు దినం కోసం మాత్రం శుక్రవారం పోగు చేసుకుంటానికి పర్మిషన్. మిగతా రోజులు ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఫ్రెష్ గా దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసపు పెట్టిలో ఏముండేదంటే, ప్రియమైనలారా, మరి ముందు మోషే ధర్మశాస్త్రం ఉండేది. రెండోది మన్నా. హల్లెలూయా. వారి పోషణ నిమిత్తం దేవుడు ఇచ్చినటువంటి మన్నా అక్కడ ఉండేది. మూడోది అహరోను చేతిలో చిగురించినటువంటి ఆ చేతి కర్ర, ఏమంటాం? రాడ్ ఆఫ్ అహరోను యొక్క కర్ర. బాదాము చిగురించినటువంటి ఆ కర్ర. ఈ 3 ఉండేవి. ఈ మూడింటికి అర్థం ఏంటి? మొదటిది దేవుని ఆజ్ఞలు. హల్లెలూయా. మొదటిది దేవుని ఆజ్ఞలు. రెండోది మన అనుదిన పరలోక ప్రార్థన. ఏమిటి? మన అనుదిన ఆహారం మాకు దయచేయము. చేస్తావా లేదా? హల్లెలూయా. మా అనుదిన ఆహారం. మూడోది అధికారము. అహరోను యొక్క కర్ర అంటే దానికి దేనికి సూచన చెప్పండి? అథారిటీ అంటాం మనం. హల్లెలూయా. అధికారం. ఈ 3 కూడా ఆ మందస్సుకు పెట్టిలో ఉండేది. ఈ పెట్టి ఏమండి ఎక్కడ ఉండేదో అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత ఉండేది. అక్కడ మీరు గమనించి చూడండి. ఏమండి ఆ యొక్క గుడారంపై అగ్ని స్తంభముగా దేవుడు అక్కడ ఆ గుడారంపై దిగి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కనుక వారు ఎక్కడికి వెళ్ళినా, ఈ రోజు ఇక్కడ నుండి ప్రయాణమై పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళారనుకోండి. ఎందుకంటే 40 సంవత్సరాలు నడిచారు. వారు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ ఊరు నుండి నెక్స్ట్ ఊరికి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుండి అలాగనే ఆ మందసు పెట్టిని అవన్నీ కూడా మోసుకుంటూ ఏమిటి ఆ పక్కన ఊరికి వెళ్ళి మధ్యలో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి ఆ మధ్యంలో నిర్మించిన తర్వాత వారి గుడారాలు దాని చుట్టూ వేసుకునేవారు. మధ్యస్థానం దేవునికి ఇచ్చి చుట్టూ వీరు ఉండేవారు. హల్లెలూయా. అలాగనే యెరూషలేములో దేవాలయం కట్టబడినప్పుడు కూడా ఇదే పద్ధతిలోనే కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మధ్యలో ఉండేటువంటి దేవుడు ఆ మందసపు పెట్టి ఎక్కడుంటే అక్కడ దేవుని మహిమ దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొత్త నిబంధన వచ్చేసరికి మారిపోయింది. ఇప్పుడు ఆయనకి గుడారాలు అవసరం లేదు, లేదా దేవాలయాలు అవసరం, రాళ్లతో కట్టేటువంటి బిల్డింగ్లు అవసరం లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? 1 కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివి సహాయం చేయండి. 1 కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరము జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో ఒక గుడారంలోనూ ఒక దేవాలయంలో ఉన్నటువంటి ఆ మందసపు పెట్టిని దేవుడు తీసి క్రొత్త నిబంధనలో తన ప్రజల లోపల పెట్టాడు. బయట ఉన్నటువంటి ఆ పెట్టిని తీసి
రక్షించబడిన యేసయ్య రక్తములో కడగబడినటువంటి తన ప్రజలు ఏమండి, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసుని నామమున రక్షించబడతారో ఆ మందస్సుకు పెట్టి మనలోనికి వచ్చేస్తుందంట. ఈ మందస్సుకు పెట్టి మనలో పెట్టబడింది కనుకనే ఆయన ఆత్మ మనలో ఉంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఏమండి, ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని వచనాలను చదివి సహాయం చేయండి. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదివించాలి. ముందుకు వెళ్ళిపోదాం. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం నుండి 26 నుండి నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నీ నూతన స్వభావమును నీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను ఎక్కడ మీ అందుంచి అంటే ఏంటి? అంటే మీ అందు అంటే ఏంటి? నాలో, మనలో హల్లెలూయా ఉంచి నా కట్టడలను అనుసరించువారుగాను. ఇప్పుడు ఈ కట్టడలు ఎక్కడికి వచ్చేసాయి? ఇంతకు ముందు మనసుకు పెట్టిన ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? మనలోనికి. హల్లెలూయా. నా కట్టడలను నీలో ఉంచి, నా ఆత్మను నీలో ఉంచి, చూసారండి? నా కట్టడలను అక్కడ నుంచి చదవమ్మా. అనుసరించువారుగాను గైకొనువారుగాను మిమ్మలను చేసేదను, నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును, మీలో సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను రక్షించుదును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలు, ఏమిటి మారు మనస్సు పొందినటువంటి అనుభవం కలిగిన దేవుని ప్రజలు ఏం చేస్తారో తెలుసా? చెడుతనమును విడిచిపెట్టేస్తారు. రక్షించబడినటువంటి మరుక్షణం ఏమిటి? పాపము పట్ల అసహ్యము, నీతి పట్ల, దేవుని నీతి పట్ల ఆశ ఒక వ్యక్తిలో పుట్టడం మొదలవుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసండి? దీనికి కారణం ఏంటో తెలుసండి? బయట ఎక్కడో ఒక ప్రత్యక్షపు గుడారంలో పెట్టబడినటువంటి ఆ మందస్సుకు పెట్టి మనలో నిర్మించబడుతుంది కనుకనే we are the temple of the living God. ఏమిటి? మనం దేవుడు నివసించు పరిశుద్ధ ఆలయముగా మనం మార్చబడుతున్నాం. ఆయన ఆజ్ఞలను అనుసరించువారుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మను మనలో నుంచి మనల్ని నడిపిస్తున్నాడండి. ఇది క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధన మీరు నేను చేసేది కాదండి, దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన ఇది. హల్లెలూయా. మీరు నేను చేసేటువంటి నిబంధన కాదు, దేవాది దేవుడు స్వయాన తన ప్రజలతో చేసేటువంటి నిబంధన ఇది. ఈ నిబంధన తను చేసి ఆ నిబంధనను స్థిరపరచున్నట్లు ఎవడి తన రక్తాన్ని కార్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, whenever there was a covenant being made, it had to be sealed by the blood. అంటే ఏంటి? ఎప్పుడెప్పుడు నిబంధన చేయబడేదో, ఎప్పుడెప్పుడు నిబంధన చేయబడుతుందో ప్రియమైనవారా, రక్తము చిందించి ఎవరి ఆ నిబంధనను స్థిరపరిచేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిబంధన చేశాడు, రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా?
ఆయన చేసిన నిబంధనను స్థిరపరచడానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్తమును చిందించాడు ఆ నిబంధనను స్థిరపరచడానికి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ మందసం అంటే ఏంటి? ఏమిటి? కోల్పోయినటువంటి అధికారం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని కథ మనం వింటాం. ఆ కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమిటి? నా నాయన, నీ కొడుకుగా ఉండడానికి అర్హత అయితే నేను కోల్పోయాను. ఏం చెప్పండి? నీ కొడుకుగా ఉండడానికి అర్హతనైతే నేను కోల్పోయాను కనుక నీ ఇంట్లో ఒక పనివాడిగా నన్ను చేర్చుకో నాన్న అని చెప్పేసి ఏమిటి బతిమాలుకుందామని వచ్చాడు. కానీ తిరిగి వస్తున్నాడు అని కనుక ఏమిటి చూసినటువంటి ఆ తండ్రి ఎదురు పరిగెత్తుకు వెళ్ళి అతని కౌగిలించి ముద్దాడి ఏమిటి స్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరింపజేసి ఏమిటి ఆయనకి ఒక ఉంగరం ధరింపజేస్తాడు. ఉంగరం దేనికి సాదృశ్యం చెప్పండి? అథారిటీ. హల్లెలూయా. కోల్పోయినటువంటి మనం ఎప్పుడైతే మారు మనస్సు పొంది దేవుని వైపు మనం మరలా తిరుగుతామో కోల్పోయిన అధికారం మనకు తిరిగి వస్తుంది. దట్ ఈస్ ద రాడ్ ఆఫ్ ఐరన్. ఏమండి? అహరోను యొక్క హల్లెలూయా కర్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికారం ఏమిటి? తర్వాత ధర్మశాస్త్రం, తన వాక్యం ఏం చేస్తున్నాడంట? ఇంతకు ముందు ఎక్కడో మనసు పెట్టి బయట ఒక గుడారంలో ఉండేది. ఇప్పుడు మనలో హల్లెలూయా మనలో నిర్మిస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. మనలో మన రక్షణ మారు మనసు పొందినటువంటి మరుక్షణం ఏమిటి? ఆ యొక్క మనసుకు పెట్టిలో ఉన్నటువంటి ఆ 3 కార్యాలు మనలోనే ప్రతి రోజు మనం ఎలా నడిపించాలో మనకు కావాల్సిన జీవ ఆహారం మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజుకి ఆ రోజు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవులారా, ఆ ప్రసన్నత, ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క వాక్యం ఏమని రాత్రి కూడా ఇంతకు ముందు నా ఇష్టం నేను రాత్రి కూడా ఎవరి ఇంటి కుడికిలో ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు మీ సొత్తు కారు. ఏం చెప్పండి? నేను చెప్పండి నాతో, నేను నా సొత్తుని కాను. నేనే నా సొత్తు కాకపోతే ఇప్పుడు మన ఇష్టం ఎక్కడ సాగుతుంది? చెప్పండి. ఇప్పుడు ఓకే, నేను సాధారణంగా అడుగుతున్నాను ఈ ప్రశ్న. మన ఇష్టం ఎక్కడ నడుస్తుంది చెప్పండి? వేరే వాళ్ళ ఇంట్లోనా? మన జీవితం విషయంలో, మన ఇంటి విషయంలో, మన పిల్లల విషయంలో మనం ఏమంటాం? నా ఇష్టం అంటాం. ఇక్కడ మన ఇష్టం కోల్పోయాం, ఆ అర్హత కోల్పోయాం. మనం ఎలా కోల్పోయాం తెలుసా? పాపం చేయడం వలన, దేవుడికి దూరం అయిపోవడం వలన, మన స్వేచ్ఛ, మన యొక్క ప్రియమైన మన యొక్క నా ఇష్టం అనేటువంటి కార్యం అక్కడ కోల్పోయాం. ఇప్పుడు మన వాళ్ళం కాదు. ఇది నాది అని చెప్పడానికి ఇక్కడ ఏమి లేదు. ఇంకా హల్లెలూయా. ఇక్కడ నాది అని చెప్పడానికి ఇంకా ఏమి లేదండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నారు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఎవరు కొనుక్కున్నారండి? తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని అర్పించి విలువ పెట్టి మిమ్మల్ని నన్ను తన వారుగా కొనుక్కున్నాడు. ఇప్పుడు మనలో జరగాల్సింది ఏంటంటే ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన నడిపింపు. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే సమర్పణ. ఏమండి? మనం సమర్పించుకునే కొలది అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన బయట ఉండేటువంటి దేవుడు కాదు, ఏదో ఒక రాళ్ళతో కట్టిన బిల్డింగ్ లో ఉండేటువంటి దేవుడు కాదు. ఈ క్రొత్త నిబంధనలో మనం ఎప్పుడైతే యేసయ్య నా ప్రభు అని మనం ఒప్పుకొని అంగీకరించి మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగామో ఏమండి? ఆయన మందసు పెట్టి మనలో పెట్టి ఆయన ఆత్మను మనలోనికి పంపించి ప్రతిరోజు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆ నడిపింపునకు మనల్ని మనం సమర్పించుకోవాలి. అదే నిజమైన ఆరాధన. ప్రియమైన దేవుడు పిల్లలు, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు అద్భుత రీతిగా ప్రతిరోజు మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ రోజు దేవుడి వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా
దేవుడు నాలోనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన ఆలయం. గాడ్స్ టెంపుల్. వాక్యం చెప్తుంది నేను దేవుని ఆలయము. ఎఫెసీయులకి వ్రాసిన పత్రికలో ఎఫెసీయులకి వ్రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం. ప్రతిరోజు దేవుడిలో బలపడే కొలది మనం దేవుడు పరిశుద్ధ దేవుడు నివసించు ఆలయముగా మనం కట్టబడుచున్నాము. హల్లెలూయా. దేవుడు నివసించే ఆలయము అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడండి. పిలవడమే కాదు, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడమే కాదు, అదే వాగ్దానం. అందుకని ఆయన అన్నాడు, నా ఆత్మను నీలో ఉంచి. ఆ మాటకి అర్థం ఏంటి? దేవుడు నివసించే ఆలయము మీరే, మనమే, నేనే. చెప్పండి ఎవరికి వారు? నేను సజీవుడైన దేవుడు నివసించే ఆలయమును నేను. హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నారండి. వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదు ఆయన్ని. హల్లెలూయా. వెతుక్కుంటూ వెళ్ళవలసిన పనిలేదు ఆయన్ని. ఏమండి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా, అక్కడ జరుగుతుందా, ఇక్కడ వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుని ఆత్మ లేని వారు ఆ పని చేస్తారు. ఏం చెప్పండి? దేవుని ఆత్మ లేని వారు ఆ పని చేస్తారు. దేవాది దేవుడు, సజీవుడైన దేవుడు, మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు ఏమిటి? మీలోను నాలోను ఆయన రక్తములో ఆయన చిందించిన రక్తములో కలగబడినటువంటి వారిలో నివసించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రారంభంలోనే మనం అనుకున్నాం, దేవాది దేవుడు తన ప్రజలతో ఉండడమే ఆయనకి ఇష్టం. కనుక ఆయన ఎక్కడో ఉండే దేవుడు కాదు, మనలో ఉండేటువంటి దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను చెప్పే మాట కాదు, ప్రభు స్వయాన చెప్పిన మాట మీ ముందు పెట్టాను. ఏం చెప్పండి? ఆయన శరీరంలో ఉండి ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? నేను వెళ్ళుట మిక్కిలి అవశ్యమై ఉన్నది అన్నాడు. ఎందుకో తెలుసా? నేను వెళ్తేనే మీలో ఉండడానికి పరిశుద్ధాత్మ పంపించబడడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మనలో ఉండడానికి అసాధ్యం. అందుకని ఆయన వెళ్ళిపోయి ఆయన ఆత్మ రూపాన దిగి వచ్చి ఎక్కడ? మనతో కాదు, మన పక్కన కాదు, మనలో నాలో దేవునికి స్తోత్రం. నాలో. ఇది పాత నిబంధన కాదు, ప్రవక్తలో ఉండి మిగతా వాళ్ళతో మాట్లాడడం కాదు. ఇది కొత్త నిబంధన. ఏమండి? ఆయన నామమున రక్షించబడిన ప్రతి ఒక్కరిలోనూ. ఏం చెప్పండి? ఇక్కడ ఈ సంఘంలో ఏమండి? ఆయన ఇంటిలో చేర్చబడిన వారు ఉన్నారు చూసారా? దేవుని ఇంటిలో చేర్చబడిన వారు ఉన్నారు చూసారా? దేవుని ఇంటిలో చేర్చబడిన వారు అంటే ఎవరు? పాత కాలంలో ఏమిటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏమిటి బహుశా ఇంకా కొన్ని సంఘాలు ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. ఏమిటి ఇక్కడ ప్రత్యేకించి ఈ లూథరన్ సంస్థ, సిఎస్ఐ సంస్థలన్నీ కూడా ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమిటి ఆ వ్యక్తిని చర్చిలో తీసుకొచ్చి బలారాధన ఇవ్వకముందు ఏం చేస్తారో తెలుసా? గుమ్మం ముందు బయట నిలబడతారు. గుమ్మం ముందు బయట నిలబెట్టి ఏమిటి గుమ్మం దగ్గర పాస్టర్ గారు అడ్డంగా నిలబడి కొన్ని వాక్యాలు చదువుతారు. ప్రభువా, ఈ రోజు నుండి వీరు బయట వారైన వీరు ఇంటి వారిగా చేర్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పి వాక్యం చదివి అర్థమవుతుంటారా? ఆ గుమ్మం దగ్గర బయట వాళ్ళు నిలబెట్టి బాప్తిజం తీసుకున్న వారిని, ప్రభువా, ఇంతకుముందు వాళ్ళు బయట వాళ్ళు, ఇప్పుడు మీ ఇంటి వారుగా చేర్చుకుంటున్నావు కనుక మీకు స్తోత్రం అని వాక్యం చదివి ప్రార్థన చేసి వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి వారి దేవుని ఇంటిలోకి పంపిస్తారు. అంటే ఏంటి? రక్షించబడిన వారు దేవుని ఇంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రక్షించబడినటువంటి మరుక్షణం ప్రియమైన ద్వారా నీవు దేవుని ఇంటి వారుగా మారిపోతున్నావు. నీవు దేవుని ఇంటి వారుగా ఎప్పుడైతే మార్చబడుతున్నావో దేవుని ఆత్మ నీలోనికి దిగి వస్తున్నాడు.
ఇది వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. ఏంటమ్మా? మీరును సత్య వాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత అంటే మీకు వినిపించినటువంటి రక్షణ సువార్త అని వాక్యం చెప్తుంది. అద్భుతాల గురించి చెప్తే ఎవరిని రక్షించదు. అద్భుతాలు జరుగుతాయి కానీ రక్షణ కలగదు. సువార్త రక్షణ సువార్త చెప్పాలి. మనం ఎలాంటి సువార్త చెప్పాలి? యేసయ్య రక్తం గురించి చెప్పాలి. హల్లెలూయా. ఆయన శిలువలో కార్చిన రక్తం గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి మనం చెప్పాలి. ఈ మాటలు చెప్పడం మనకు అలవాట్లేదు. అయ్యా యేసయ్య నమ్ముకోండి మీకు మేలు జరుగుతుంది, యేసయ్య నమ్ముకోండి మీకు అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, మీ పరిస్థితులు మారిపోతాయి అంటాం. కానీ యేసయ్య రక్తం గురించి చెప్పం, ఆయన మరణం గురించి చెప్పం, ఆయన పునరుద్ధానం గురించి చెప్పం. ఒక వ్యక్తికి మారు మనసు కలిగించేది ఏంటో తెలుసా? రక్తం ఎందుకు కార్చాడో చెప్పాలి. మనం ఎందుకు మరణించాడో మనం చెప్పాలి. ఎందుకు మరణమును గెలిచి తిరిగి లేచాడో మనం చెప్పాలి. అది రక్షణ సువార్త. మీరును కూడా మీ రక్షణ స్వార్థను మీరు అంగీకరించినప్పుడు అంటే ఏంటి? యేసయ్య నా కోసం రక్తం కార్చాడయ్యా, నేను పాపిని కనుక నా పాపములు కడుగునట్లుగా, ఏమండి నా పాపములు కడుగునట్లుగా ఆయన రక్తం కార్చాడు. నేను పాపిని కనుక నా స్థానంలో నా శిక్ష తాను పొందుకుని, నేను చేసిన పాపానికి శిక్ష తాను పొందుకుని నన్ను తప్పించడానికి కోసం ఆయన మరణించాడు. రక్షణ సువార్తను అంగీకరించడం అంటే ఏంటి? ఈ మాటలను అంగీకరించడం. అద్భుతాలు కాదు. హల్లెలూయా. అద్భుత సూచిక క్రియలు కాదు. చెప్పండి, అవి కూడా చెప్పండి. వద్దని నేను చెప్పను. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతకర్త. ఆయన వేరే అద్భుతకర్త. హల్లెలూయా. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మృతులను సైతం సజీవులుగా లేపేటువంటి దేవుడు. ఎండిపోయిన సంవత్సరాలు కొలది గడిచిపోయి ఎండిపోయిన ఎప్పుడో సమాధి చేయబడినటువంటి ఎవరి సమాధిలో ఉన్న ఎముకలు, ఎండిపోయిన ఎముకలను ఒక సైన్యముగా మార్చిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? రక్షణ సువార్త అంటే ఏంటో తెలుసా? నీ పాపముల నిమిత్తం ఆయన రక్తం కార్చాడు. నీ పాపం యొక్క శిక్ష ఆయన పొందాలని చెప్పి నిన్ను తప్పించాలి, నిన్ను ప్రేమించి నిన్ను తప్పించాలని, ఆ శిక్ష నుండి తప్పించాలని ఆయన మరణించాడు. ఇది రక్షణ సువార్త. హల్లెలూయా. కేవలం అద్భుతాల గురించి చెప్పి ఆగిపోవడం సువార్త కాదండి. రక్తము గురించి, యేసు రక్తమును గురించి, ఆయన మరణమును గురించి, ప్రియమైన దేవులారా, ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాలి. ప్రియమైన దేవులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రక్షణ సువార్తను అంగీకరించడం, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? మీరును మీ రక్షణ సువార్త మాట ఉందా? రక్షణ సువార్త ఉందా అక్కడ? ఏంటమ్మా? రక్షణ సువార్తను విని మీరు రక్షణ సువార్తను వినడం అంటే ఏంటి? ఒప్పుకోవడం కదా రక్షణ సువార్త. ఆ రక్షణ సువార్తలో ఏముంది? ఊరికి అయ్యా రక్షణ సువార్తని నమ్మండి అయ్యా అన్న చెప్పడమా? కాదు. రక్షణ సువార్తలో ఏముంటది? యేసయ్య కార్చిన రక్తం. ఎందుకు కార్చాడు? యేసయ్య అర్పించిన ప్రాణం ఎందుకు అర్పించాడు? యేసయ్య పునరుద్ధానుడుగా మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? ఈ మూడు కార్యాలు చెప్పడం, ఈ మూడు కార్యాలతో కూడినటువంటి సువార్తనే రక్షణ సువార్త అంటారు. మీరు రక్షణ సువార్త అంగీకరించినప్పుడు, రక్షణ సువార్తను వినినప్పుడు అంటే ఏంటి? ఈ మూడు కార్యాలు విని మీరు నమ్మినప్పుడు. ఏ మూడు కార్యాలు? నా కోసం రక్తం కార్చాడయ్యా, నా పాపాలు కడగడానికి కోసం,
నా స్థానంలో ఆయన శిక్ష పొందు నిమిత్తం, నన్ను రక్షించు నిమిత్తం, నా పాపములకు తగిన శిక్ష నేను పొందకూడదని నన్ను ప్రేమించి తప్పించు నిమిత్తం ఆయన శిక్షకు పాత్రుడయ్యాడు. ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఇది నేను నమ్మాలి. నమ్మితే చాలు, మనసు పెట్టి మనలోకి వచ్చేస్తుంది. ఏం చెప్పండి? ఇక్కడ జరిగే అద్భుతం అదే. ఇక్కడ జరిగే అద్భుతం అదే. ఇక్కడ జరిగే అద్భుతం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం కోల్పోయిన అధికారం తిరిగి వచ్చేస్తుంది. దేవుని పుత్రులుగా పుత్రికలుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం. కోల్పోయిన అధికారం, ఆ స్థానం తిరిగి పొందుకుంటాం మనం. ఆయన ఆత్మ చేత ఆయన ఏమిటి అక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇందుకు ముందు మీరు ప్రయత్నం చేశారు, కానీ ఇక మీదట మీరు ఆత్మ నేను తీసివేస్తాను, మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను, నా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడుచుకున్నట్టుగా నేను చేస్తాను. దేవుడే చేస్తాడట. హల్లెలూయా, దేవుడే చేస్తాడట. ఆయన నేను పాపిని ప్రభువా, నా పాపముల నిమిత్తం నీవు రక్తం దాచావు నాయనా, నీవు మనపూర్వకంగా అంగీకరించినప్పుడు, నమ్మినప్పుడు ఈ అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? ఈ మారు మనసు, రక్షణ సువార్తను విని మారు మనసు పొందిన మరుక్షణం దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడుతున్నాం. ఆయన మహిమ మనలోనికి దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. We are the New Testament people. మనం క్రొత్త నిబంధన జనాంగము. ఇక మీద నీ బయట కాదని ఆయన మందస్సుకు పెట్టి మనలోనే పెట్టి ఏమిటి ఆయన ఆత్మతో మనల్ని నింపి అనుక్షణం ప్రతిరోజు ఆయనను అనుసరించే వారుగా ప్రభు మనల్ని నడిపించడానికి వస్తారు. ఆయన ఆత్మతో మనల్ని నింపాడు. ఈ అనుభవాన్ని దేవుడు మనకి కలిగజేశాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నాలోనే ఉంటాడు. అది నేను గ్రహించాను. ఇంగ్లీష్ లో అంటాం, ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్నాలెడ్జ్ అంటే ఏంటి? ఒప్పుకోవడం. ఇప్పుడు నేను మోకరించాను, దేవుడు నాలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ గ్రహింపు నీలోకి వస్తుందో, నీవు మోకరించినప్పుడల్లా యూ విల్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతను నీవు అనుభవిస్తావు. నీవు ఒప్పుకున్న మరుక్షణం, నీవు గ్రహించిన మరుక్షణం, మారు మనసు పొందినటువంటి నీవు మారు మనసు పొందినటువంటి మనం ఆయన ఎక్కడో ప్రభా యెరూషలేము చోటకు చేతులెత్తి, లేకపోతే ఆయన కొండల మీద, లేకపోతే కొండల వైపు నా చేతులెత్తి, అలాంటి అవసరం లేదు. ఎక్కడున్నాడు? అవన్నీ పాత నిబంధన వాక్యాలు ఆధారం చేసుకుని పాడిన పాటలు. కొండల తట్టు నా కన్ను లేదు. ఇప్పుడు అక్కడెక్కడ ఎదగాల్సిన పనులే. ఎక్కడ మనలో we have to acknowledge his presence. ఆయన ఉన్నాడు అని నీవు గ్రహింపు, ఆ గ్రహింపు నీకు కలిగినప్పుడు నీ పక్కనే నీలోనే ఉన్నాడు. ఆయన ప్రసన్నతలో, ఆయన ఆత్మ చేత ప్రార్థించేటువంటి అనుభవంలోనికి నీవు ముందుకు వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే కుటుంబముగా మనం కూడి వస్తాం కదా, ఫ్యామిలీ ప్రేయర్ అంటాం, కుటుంబ ఆరాధన. కుటుంబముగా మనం కలిసి వచ్చినప్పుడు we have to acknowledge his presence. అంటే ఏంటి? ఆయన ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? కుటుంబంలో నలుగురు ఉన్నావా? మనం నలుగురు ఒక్కొక్క ఇంటికి రాయిలాగా. ఏది ఇంటికి రాయయ్యా? ఆయన కోసం ఒక కట్టడం కట్టబడిన ఇంటికి రాయి. ఆయన కోసం ఒక ఆయన నివాసం చేసేటువంటి స్థలముగా కట్టబడి, ఒకరికొకరు జోడించబడి, ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఆయన నామమున ఒక కుటుంబం కలిసి వచ్చినప్పుడు ఆ నలుగురు కలిస్తే దేవుని ఆలయంగా మారిపోతాయి. అర్థమవుతుంటారా? ఆ నలుగురు యేసుని నామమున కలిసి వచ్చినప్పుడు దేవుని ఆలయముగా మారిపోతున్నారు. దేవుడు అక్కడ దిగి వస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం. ఇది నేను చెప్పే మాట కాదయ్యా, ఇది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అలాగనే ఇంటి కూడికలు
దేవుని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు ఎవరిని కలిసి వచ్చినప్పుడు, ఇంటి కూడికలో కలిసి వచ్చినప్పుడు, సంఘముగా కూడి వచ్చినప్పుడు, ఒక్కొక్క ఇంటికి రాయి కలుసుకుని ఒకటిగా కూడి వచ్చినప్పుడు నేను అలా చెప్తున్నాను, ఒక్కటిగా కూడి వచ్చినప్పుడు, ఏక మనస్సుతో కూడి వచ్చినప్పుడు వేదాలు ఉంటాయి. ఈ వేదాలు ఏం చేస్తాయో తెలుసా? కట్టడాలను కూల్చేటువంటి వేదాలు. హల్లెలూయా. ఎలాంటి వేదాలు? కుల వేదాలు. వాళ్ళు నా ఇంటికి రాలేదు, నేను వాళ్ళ ఇంటికి రాలేదు. ఇవన్నీ చిన్నపిల్లలు మాత్రమే ప్రవర్తించుకోవద్దు. ఏం చెప్పండి? ఎలాగా? మాస్టర్ గారు కఠినంగా మాట్లాడుతున్నారు, పర్వాలేదు, గాయం పడినా పర్లేదు, మారాలి. వాళ్ళ కులం మన కాదు, మన కులం వాళ్ళు కాదు. కులం మీద ఆధారపడి వాళ్ళందరూ బయట ఉన్నారు. వాళ్ళకని ఒక నిత్య నరకం దేవుడు పెట్టాడంట. కులాన్ని కట్టుకుని వేలాడేవంటే ఆ కులం నిన్ను నరకానికి ఇచ్చిపోతుంది. నువ్వు సంఘంలో ఉన్నా నేను చర్చకు వచ్చాను కదా ప్రభా, హల్లెలూయా, నేను ఫలానా పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇచ్చారు, నేను బలభోజనం తీసుకున్నాను ప్రభా, నేను దశమ భాగాలు ఇచ్చాను, నేను అన్ని చేశాను ప్రభా, నేను చెప్పు మాట ప్రకారం చేయక నన్ను ఎందుకు ప్రభు అని పిలుస్తావు కదా? లేదా కోపతాపాలు, అసూయ, ఈర్ష్యలు, ఇవన్నీ ఏం చేస్తాయి? ఇప్పుడు కలిసి వస్తాం, కలిసి వచ్చి అవన్నీ కూడా మన మనసులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని బయట మంచిగా ఉన్నట్టుగానే నటించామనుకోండి. నిన్న రాత్రి ఇంటి గుడిలో ఒక మాట ప్రభు చెప్పారు, నా గొర్రెలను రెండో మాట నా గొర్రెలను నేను బాగా, అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే నా దేవుడికి నా గురించి బాగా తెలుసు. నిజమే, బాగా తెలుస్తాయి. నీ కొరతలు, నీ అవసరాలే కాదు, నీ పాపాలు కూడా తెలుస్తాయి. అవునంటారా కాదంటారా? నేను చెప్పకపోయినా నా దేవునికి నా కష్టాలు ఏంటో దేవునికి బాగా తెలుసు అనుకుంటావు. నిజమే, నువ్వు చెప్తే తెలుసుకునే దేవుడు కాదైనా, నేను పరిశీలించి చూసే దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడైతే మందిరంలో చేర్చబడ్డావో, ఆయన ఇంటి వ్యక్తిగా నువ్వు చేర్చబడ్డావో, ఆ క్షణం నుండి ప్రతిరోజు నేను స్కాన్ చేసే దేవుడు ఆయన, నేను పరిశోధించే దేవుడు ఆయన, పరిశీలించే దేవుడు ఆయన. నువ్వు చెప్తేనే తెలుసుకునే పరిస్థితిలో ఆయన లేరు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలను నేను ఎరుగుదును. నా తండ్రి నన్ను ఎలాగైతే నన్ను బాగా తెలుసుకుని ఉన్నారో, అలాగనే నా గొర్రెల గురించి నాకు అన్ని తెలుసు అంటాడు. మన అవసరాలు ఎంతైతే ఆయనకి తెలుసో, అలాగే మన లోపాలు కూడా ఆయనకి బాగా తెలుసు. లోపాలు లోపల పెట్టుకుని ఆయన ముందు నిలబడగలుగుతామా? కోపాలు పెట్టుకుని ఆయన ముందు నిలబడగలుగుతామా? ఈర్ష్యలు పెట్టుకుని ఆయన ముందు నిలబడగలుగుతామా? Are we able to stand in the presence of God? దేవుని సన్నిధిలో మనం నిలబడేటువంటి స్థితి మనకు ఉంటుందా? మనం దాచుకున్నా దాగేవి కావండి. నేను మళ్ళా చెప్తున్నా, మనం దాచుకున్నా దాగేవి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఇంటి సంఘంగా కూడి వచ్చినప్పుడు, హల్లెలూయా, దేవుని బిడ్డలు, నేను మళ్ళా చెప్తున్నా, ఇంటి సంఘంగా కూడి వచ్చినప్పుడు భేదాలన్నీ బయట పాడేసుకోవాలి. అప్పుడు ఏమవుతారో తెలుసా? ఒక్కొక్కరు దేవుని ఆలయంలో దేవుని ఆలయం కట్టబడడానికి ఉపయోగపడే ఒక ఇంటికి రాయిగా మారిపోతారు. ఏం చెప్పండి? వేదాలను బయట పడేసినప్పుడు దేవుని ఆలయముగా కట్టబడడానికి, దేవుని ఆలయం కట్టబడిందనుకోండి, ఆయన దిగి వచ్చేస్తాడు. ఇప్పుడు మనం కలిసి వచ్చామనుకోండి, ఇంటి కూడికలో కలిసి వచ్చామనుకోండి, ప్రియమైన అన్ని భేదాలు బయటపడేసి ఒకరితో ఒకరు నిజమైన స్వచ్ఛమైన యేసుని ప్రేమ ఒకరి పట్ల ఒకరు మనం కలిసి వచ్చామనుకోండి, కూడి వచ్చామనుకోండి, దేవుని కట్టడగా, దేవుడు నివసించే ఆలయముగా మనం కట్టబడతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిగా మారిపోతారు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిగా మారిపోతారు. అలా కలిసి వచ్చినప్పుడు ఒక కట్టడగా దేవుని కనబడుతుంది.
అరే నా కోసం ఒక బలిపీఠం ఏర్పడింది అయ్యా, అక్కడ నా కోసం ఒక మందిరం ఏర్పడింది, నేను అక్కడికి వెళ్ళాలి. దేవుడు దిగి వచ్చేస్తారు అలాగున. అందుకని వాక్యం చెప్తుంది, సహోదరులు 133 కీర్తన, ఎవరి ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరము. హల్లెలూయా. ఏ భేదాలు లేకుండా ఒకరినొకరు స్వచ్ఛమైన ప్రేమ, క్రీస్తుని ప్రేమ, హల్లెలూయా, కల్మషం లేని ప్రేమ, ఏమండి స్వచ్ఛమైన ప్రేమ ఒకరి పట్ల ఒకరు కలిగి ఏమండి కూడి వచ్చినప్పుడు ఎంత మనోహరము అంటున్నాడు ఆయన. అభిషేకం కార్చబడుతుందట, అక్కడ తైలం కుమ్మరించబడుతుందట. ఏమిటి ఆరోగ్యం గడ్డము మీదగా ఏమిటి అన్ని చివరి అంచు వరకు కూడా. హల్లెలూయా. అక్కడ అభిషేకం కుమ్మరించు అని నువ్వు అడగాల్సిన పని లేదు. అడగాల్సిన నీవు దేవుని ఆలయముగా కట్టడగా ఒక్కొక్కరు కలిసి వచ్చి ఆయనకు కట్టడగా ఆయనకు బలిపీఠముగా మారి కనిపించినప్పుడు ఆయనే దిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి ఆహ్వానం అవసరం లేదు, ఆయన దిగి వస్తాడు అంతే. అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. సంఘముగా కూడి వచ్చినప్పుడు అదే కదా జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ నిజంగానే నాలో ఏదైనా బాధ ఉంది, లేకపోతే ఈర్ష్య ఉంది, కోపం ఉంది, వాళ్ళు నన్ను బాధ పెట్టారు కనుక ఆ కోపాన్ని మనసులో నేను వదులుకోలేకపోతున్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, వాళ్ళు పెట్టిన బాధ నా హృదయంలో మిగిలిపోతుంది, వాళ్ళు చూసినప్పుడు నేను ప్రేమతో చూడలేకపోతున్నాను, ఇది సరిచేయండి ప్రభువా. 2 వారాల క్రితం వాక్యం విన్నాను. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నామంటే పగిలిన హృదయాన్ని తట్టుకునడానికి, వీరికి నలిగిన హృదయాన్ని తట్టుకునడానికి. ఆయన సన్నిధిలో మన గాయాలన్నీ ఆయన పాదాల దగ్గర విడిచిపెడితే ఆ గాయాన్ని తీసి పగిలిన హృదయాన్ని కట్టేటువంటి దేవుడు ఆయన. అలా జరిగినప్పుడు ఆ కట్టడలో నీవు కూడా ఒక రాయిగా చేర్చబడతావు. లేదంటే పనికిరాని రాళ్ళు ఇంటికి ట్రక్కు తీసుకొచ్చి వదులుతారు బిల్డింగ్ కట్టేటప్పుడు. కొన్ని రాళ్ళు ముక్కలు అయిపోతాయి, పగిలిపోతాయి చిన్న పీసులుగా. ఈ కట్టేవాడు ఏం చేస్తాడు? అవసరమైన రాయి ఏర్పుకుంటాడు, కడతాడు. పనికిరాని రాళ్ళు పక్కన పోయేస్తాడు. నిజమేనా? అవునా? చిన్న పీసులు పనికిరానట్టుగా పగిలిపోయిన, లేకపోతే సరిగ్గా కాల్చకుండా కొన్ని రాళ్ళు వస్తాయి. ఇలా పట్టుకుంటే విడిపోయే రాళ్ళు మన పక్కన పడేస్తాయి. ఈ పక్కన మన పనికిరాదు, మంచి రాయి తీసుకెళ్తాం. అలాగనే మనం అనుకుంటాం చర్చకు వస్తున్నామని, కానీ దేవుని సన్నిధికి రావాల్సిన విధంగా మనం రాలేకపోతే పనికిరాని రాయి కింద పక్కన పడి ఉంటాం. రావాల్సిన విధంగా నువ్వు వస్తే లోకల దృష్టిలో తృణీకరించబడిన వ్యక్తిగా నువ్వు కావచ్చు, లోకంలో పనికిరాని వ్యక్తిగా ఉండవచ్చు. కానీ తృణీకరించినటువంటి ఆ రాయే దేవుని దగ్గరికి రావాల్సిన విధంగా వచ్చినప్పుడు తలకు మూలరాయిగా మార్చేది. చెప్పండి, ఇక్కడ ముఖ్యం ఏంటో తెలుసా? మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారో కాదు. ఇక్కడ ముఖ్యం ఏంటో తెలుసా? లోకంలో మన స్టేటస్ ఏంటి కాదండి. దేవుని ఆలయానికి వచ్చేసరికి ప్రపంచంలో మన స్టేటస్ ఏంటి, మనకి ఏముంది ఏం లేదు, లేకపోతే మనుషులు మనం చూసినప్పుడు ఏమనుకుంటున్నారు, పాస్టర్ గారు నన్ను చూసినప్పుడు ఏమనుకుంటున్నారు, లేకపోతే తోటి సహోదరులు ఏమనుకుంటున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, నేను పాత చీర కట్టుకున్నాను, లేకపోతే పాత ప్యాంట్ వేసుకొచ్చాను, నాకు మంచిగా బట్టలు లేవు, నేను ఇలా వచ్చానని చెప్పేసి మనుషులు నా గురించి ఏమనుకుంటారు. ఇక్కడ దేవుడి సన్నిధిలో సాగవు, ఆ మొక్కలని ఉడకవు. ఇక్కడ నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిన విధంగా నువ్వు వస్తే ఆయనకు పనికొచ్చే రాయిగా నీకు మార్చబడతావు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మనుషులు వెలుచుకోవాలి, బయట పరిస్థితులు చూస్తారు, దేవుని హృదయాన్ని చూసే. ఎందుకనే దేవుని దగ్గరకు మనం రావాల్సిన విధంగా వచ్చినప్పుడు ఆయన ఆలయముగా మనం కట్టబడతాం. సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలోనికి దిగి వస్తారు. ఇన్విటేషన్ సాంగ్స్ అన్ని పాడాల్సిన పని లేదు. ఏం చెప్పండి, కొన్ని పాటలు ఎందుకు రాస్తారో నాకు అర్థం కాదు.
దైవాదం ఏమైనా పరిశుద్ధాత్మని ఇన్వైట్ చేసినట్టుగా నా నామమున నువ్వు కూడి వస్తే నేను అక్కడ ఉంటాను. మళ్ళీ ఇన్విటేషన్ ఏంటి? ఆయన స్తుతించండి సార్. హల్లెలూయా. ఆయన ఉన్నాడయ్యా, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్ హియర్. ఎందుకో తెలుసా? ఆయన పేరుకి నీకు కూడి వచ్చాక ఆయన చెప్పాడు, మాట తప్పే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు. మనం ఎంత పాపాత్ములమైనా కావచ్చు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తానని ఆయన నామమున మనం వెళ్ళినప్పుడు ఆయన ఉంటాడు అంతే. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన ప్రకారం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని ఆలయం మనమే. ఏమండి ఆ ప్రసన్నత దేవుడు మనకి పోయిన వారం మనం ప్రార్థన చేశాం. ఆకాశ మండలంలో పోరాడుతున్నటువంటి శక్తులపై అధికారం దేవుడు ఇచ్చాడు. ఈ ఆపదలు కవర్ చేయడం తెలుసా? అధికారం, 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 అధికారం. హల్లెలూయా. దేని మీద అధికారం? ఈ అధికారం ఎక్కడుంది? ఎక్కడుంది? నీలో, నాలో. చెప్పండి తెలిసి రక్షించబడిన నేను, యేసయ్య రక్తములో కడగబడిన నాలో అధికారము, అధికారం పెట్టబడి ఉన్నది, అధికారం ఇవ్వబడి ఉన్నది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మండలంలో ఉన్న శక్తులను కూల్చే అధికారం. గ్రహిస్తున్నామా మనం? వి డోంట్ అక్నాలెడ్జ్ ఇట్. అంటే ఏంటి? ఒక్కోసారి మనకు తెలియదు మనం ఎవరినో, మన హోదా ఏంటో ఈ రోజు దేవుడు మనకు బయటపరుస్తున్నాడు. వి ఆర్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. మనం క్రొత్త నిబంధన సంఘం అండి. క్రొత్త నిబంధన సంఘం మనం. ఆయన రక్తము చేత ఆయన ఇంటి వారిగా చేర్చబడిన వారు. చేర్చబడమే కాదు, ఆయన నివాసం ఉండే ఆలయముగా ఏమండి ఎన్నిక చేయబడిన వారు. We are chosen to be his temple. ఆయన మందిరం, ఆయనకు ఆలయముగా ఉండడానికి, ఆయన ఆత్మ మనలో నివసించడానికి ఎన్నిక చేయబడిన వ్యక్తులము. దేవునికి స్తోత్రం. కనుక ఇవి మనం మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళేవారు కావున దేవునికి స్తోత్రం. ఎవరి మనం ఎక్కడున్నా కూడా, మనం ఇంటిగా కోరుకుంటున్నామా, ఇంటి కూటమిగా కోరుకుంటున్నామా, లెట్ us go. ఎవరి మనల్ని మనం సమర్పించుకుని దేవుని దగ్గరికి వెళ్దాం. ఏది మనం ఎవరి దేవుడికి మనకి మధ్యలో ఉండేట్టుగా, ఎవరి దేవుడికి మన దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా వెళ్ళలేకపోతే ఏదో నామకార్థంగా వెళ్తున్నామా, లేదా అవసరాల కోసం వెళ్తున్నామా. ఎవరి ఒకటి సత్యం ఏంటో తెలుసా? మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలు, ఇవి ఏం చేస్తాయో తెలుసా? మనకి దేవునికి మధ్యలో అడ్డుగోడగా నిలబెట్టేస్తాయి. ఇది సత్యం. నేను ఏమన్నా నాలో ఏదైనా పాపం పెట్టుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, నా శరీరం దేవుని దగ్గరికి వెళ్తుందే కానీ నా ఆత్మ ఆయన ఆత్మలో కలిసిపోవడానికి, చెప్పండి, ఆయన ఆత్మ నా ఆత్మలో, నా ఆత్మ ఆయన ఆత్మలో కలిసిపోవాలి. అది జరగదు. శరీరం వెళ్తుంది కానీ ఆయన ఆత్మలో కలిసిపోయి ఆయన్ని ఆరాధించడానికి ఆ అనుభవం మనకు రాదండి. అలా జరిగినప్పుడు ఆ అనుభవం, నా ఆత్మ ఆయన ఆత్మలో, ఆయన ఆత్మ నా ఆత్మలో కలిసిపోయినప్పుడు ఆయన ఆత్మలో ఉన్న అద్భుతాలన్నీ మన ద్వారా బయటపడతాయి. అది భాషల వరం కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, ఆత్మ ఫలాలు కావచ్చు, ఏమైనా దానికి అర్హత మనం ఏదో కానుకలు చెల్లించి, లేకపోతే అది బలులు అర్పించి, లేకపోతే ఏమైనా యాత్రలు చేస్తే వచ్చేది కాదండి. ఉన్న పాటన దేవుని దగ్గరికి వెళ్తే వచ్చేది. నేను చెప్పండి, ఉన్న పాటన. హల్లెలూయా. కొంతమంది వాగ్దానాలు చెప్పుకుంటారు, ప్రభా నువ్వు చెప్పావు నాయనా, నువ్వు చెప్పావు నాయనా, నువ్వు చెప్పావు నాయనా, నువ్వు చెప్పావు అని ఆయన మాటలు ఆయన గుర్తు చేస్తున్నాం, కానీ మనం సమర్పించుకుంటున్నావా? ఉన్న పాటన ఏమిటి ప్రభా, నాలో ఈ లోపం ప్రభా నీలో కలిసిపోకుండా, నీలో ఏకం అవ్వకుండా,
నీ బిడ్డగా మారకుండా, నీ ప్రసన్నతకు అడ్డగోడగా నీ ప్రసన్నతను అడ్డుపరిచేటువంటి కార్యముగా ఈ పాపం తొలగించిపోయింది ప్రభా. వాగ్దానాలు ఏదైనా ఉండొచ్చు, మనలో అడ్డింపులు ఉన్నప్పుడు. యెరెమీయా గ్రంథం 5:25 చదవండి, ముగించేస్తాను ఆ రోజు వాక్యం. యెరెమీయా 5:25 అనుకుంటారు, చదివి సహాయం చేయండి. యెరెమీయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం. మీ దోషములు వాటి క్రమము తప్పెను, మీకు మేలు కలుగుతున్నట్లు మీకు మేలు కలుగుతున్నట్టు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం పొందుకోలేనిటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఈ వాక్యం ఏం చెప్తుంది? నీవు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోకం భాస్మగారి కాదు, ఇంకొకటి కాదు. నాలో ఏమైతే ఉన్నాయో అవి అడ్డుగోడగా ఆకర్షిస్తున్నాయి. దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నువ్వు పొందుకునే స్థితిలో లేదు. వాటిని మనం దేవుని దగ్గర వాటి గురించి మనం ఏదో చేయాల్సిన పని లేదండి. సింపుల్. ఎవరికి చెప్పాల్సిన పని లేదు, యేసయ్యకి చెప్పాలి. ప్రభా, నాలో ఈ లోపం ఉంది నాయన, ఏం చెప్పండి? ప్రభా, నా బలహీనత, ప్రభా కామకత్వం, లేదా ప్రభా కామము, లేకపోతే ప్రభా దోషం, లేకపోతే కలిసిపోయే ఒకరితో ఒకరు దేవుని బిడ్డలు ఒక ఇంటి వారు అని ప్రభా, ఇంటి వారు అని ఆలోచన రాక వాళ్ళు దేవుని ఇంటిలోనే భేదాలు చూసేటువంటి స్వభావం. ఏం చెప్పండి? పెళ్లికాడికి వచ్చేసరికి అన్ని కనిపించేస్తాయి. అప్పుడు దాకా బాగుంటాం. ఇంటి ముందు ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేసేవారు కాదు, ఇప్పుడు భోజనం చేస్తున్నారు. గొప్ప మారిపోయి పర్వాలేదు. ఏం చెప్పండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను భోజనం చేయను, వీళ్ళ ఇంటికి వెళ్ళి నేను భోజనం చేయను. ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది దేవుని కృపను బట్టి. కొంతమంది ఇంకా రాలా. కానీ పెళ్లి వచ్చేసరికి ఏమవుతుంది? హల్లెలూయా. పెళ్లి వచ్చేసరికి ఏమవుతుంది? దేవుని ఇంటిలోనే భేదాలు వచ్చేస్తాయి. వాళ్ళు నా కులం కాదు, వీళ్ళు నా కులం కాదు, వాళ్ళు నా ఇంటి వారు కాదు, వాళ్ళు అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? బయట బంధువులకి ఇంపార్టెన్స్. అరే మన అన్ని వేరే వాళ్ళు చేసుకుంటే మన బంధువులు దూరం అయిపోతారు కదా. సంఘంలోనే భేదాలు. ప్రభు అంటారు, మీరు నా ఇంటి వారయ్యా, మీరు నా జాతికి చెందిన వారయ్యా, మీరు నా ఇంటి వారయ్యా, నా రక్తంలో కడగబడ్డారయ్యా, మీరందరూ ఒకటయ్యా అని చెప్పి ప్రభు చెప్తుంటే నేనేమంటున్నాను? మీరు నా వాళ్ళు కాదు అంటారు కదా. ఇలాంటివి ఏం చేస్తాయో తెలుసా? నీ దోషములే ఏం చేస్తున్నాయంట? నీకు మేలు కలగనట్లు నీ పాపములే, నీ దోషములే, నీ పాపములే కారణము. కనుక ఇలాంటివి మనం వదిలేయాలి. సమర్పణ అంటే ఏంటి? ఆయన ఇష్టం లేని పక్కన పెట్టి ఆయన మారడు, మనం మారాలి. అర్థమవుతుంది కదా? ఏం చెప్పండి? ఆయన మారడు, ఆయనకు అనుకూలంగా మనం మారాలి. ఆయన మారేవాడు, మనకు అనుకూలంగా ఆయన మారేవాడు అయితే ఆయన పాపాత్ముడిగా మారిపోతాడు. ఎందుకో తెలుసా? నేను పాపాత్ముడిని, నాలాగా ఆయన మారితే ఆయన కూడా నాలాగే. ఆయన పరిశుద్ధుడు, నేను పాపాత్ముడిని. ఇప్పుడు ఎవరిలాగా మారాలి కదా కదా. ఇదే ఆజ్ఞ, ఇదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పెద్ద పుస్తకం అండి, పెద్ద చట్టం అండి కాదండి. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? నేను ఆయనలాగా మారడానికి. ఈ పుస్తకం చదివే కొద్ది నన్ను ఆయనలాగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సత్యం, ఇది సత్యం ప్రియమైన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈరోజు క్రొత్త నిబంధనకు చెందినటువంటి మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే దేవుడు మనలో ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆది నుండి కూడా తన ప్రజలతోనే ఉండాలని ఆశపడిన దేవుడు, తన ప్రజలతో ఉండడానికి అవసరం ఆయన రక్తాన్ని కూడా కాల్చిన దేవుడు, ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, ఆయన ఉన్నత స్థానమును విడిచి ఈ లోకంలో పాపముతో నిండిన లోకముల మధ్యలో సాతానుతో పోరాడుతూ లోకంలో 33 సంవత్సరాలు నీకోసం నాకోసం బతికాడు. ఆయన అవమానాలు పొందాడు. ఆయన నీకోసం నాకోసం. ఏమంటే ఆయన వద్దనుకుంటే మనం ఏమిటి క్షమ పడుతుంది మనం నశించుకోవడానికి. మిమ్మల్ని నన్ను కోరుకున్నాడు కనుక అవమానాల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, మరణ శిక్ష పొందాడు, రక్తం కార్చాడని చివరి కొట్టు రక్తం కార్చాడు, పిండేశాడు ఆయన రక్తాన్ని. ఎందుకో తెలుసా? మిమ్మల్ని నన్ను ప్రేమించాడు కనుక. ఆ ప్రేమను నీవు అంగీకరించిన వ్యక్తివైతే ఆయన చేసే నిబంధన ఏంటో తెలుసా? నేనే నీలో ఉంటాను, నా మందస్సు నీలోనే ఉంటుంది, నా ఆజ్ఞలు నీలోనే ఉంటాయి. నీవు కోల్పోయిన అధికారం నేను నీకు తిరిగిస్తాను. ప్రతిరోజు నీకు కావాల్సిన ఆహారం నేను కలగజేస్తాను. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చినప్పుడు గుర్తు చేసుకో. ఏ పట్టి కొట్టు అవసరం లేకుండా, ఏ పని చేయకుండా వాళ్ళు పోషించలేదని, ఏ గ్యాస్ పొయ్యి పొలాలు అవసరం లేకుండా వంట చేయకుండా వాళ్ళని నేను పోషించలేదా? అనుదిన ఆహారం నీకు కలగజేసే దేవుడు, అనుక్షణం నీతో ఉండే దేవుడిని అంటున్నాడు ఆయన. ఇది వాగ్దానం అండి. పొందుకునడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సమర్పించుకునే కొలది ఏమంటున్నారా? ఇందులో మనం ఆత్మలో మనం విత్తే కొలది. ఇప్పుడు ఏం చేస్తారు వ్యాపారస్తులు? ఏం చేస్తారు? మన పిల్లలు, మనం పెద్దవాళ్ళు ఉన్నాం, ఏం చేస్తామని చెప్పండి. పిల్లలు కానీ వాళ్ళని చదివిస్తాం. మంచి మంచి స్కూళ్ళు చూసి ఏమండి మన స్తోమతకి తగ్గట్టుగా మనం కష్టపడి సంపాదించుకుని వాళ్ళ చదువు కోసం ఫీజులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకో గంట సేపు ఎక్కువ కష్టపడాలనుకుంటాం. ఎందుకు? ఆ ఫీజు కట్టడానికి. విత్తుతాం. దేనికి విత్తుతున్నాం? చదువుకి విత్తుతున్నాం. మనం ఏం చెప్పండి? పిల్లల చదువుకు విత్తుతున్నాం. ఎందుకు? ఈ రోజు మనం కష్టపడి విత్తితే రేపు వారి భవిష్యత్తు బాగుపడుతుంది. అవునా కాదు? ఇప్పుడు విత్తువాడు ఏమని నేల సరి చేస్తాడు, విత్తనం వేస్తాడు, దాన్ని చక్కగా కాపాడుకుంటాడు, నీళ్లు పడతాడు, ఏమేం చేయాలో అన్ని చేస్తాడు. 6 మాసాలు కాపాడుకుంటాడు. ఎందుకో తెలుసా? 6 మాసాల తర్వాత వచ్చే పంట కోసం. అలాగనే ఈ ఆత్మీయ జీవితం కోసం నువ్వు విత్తడం మొదలు పెట్టాలి. ఈ ఆత్మీయ జీవితం కోసం నువ్వు విత్తే కొలది దేవుడు నిన్ను వాడుకునే విధం ఉంటుంది. చూసారా? నేనైతే వర్ణించలేదు. నా మాటలు సరిపోవు. ఎందుకంటే మన ఊహ సరిపోదు, మన ఆలోచన సరిపోదు గ్రహించడానికి. ఆయన ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎలా నడిపిస్తాడో ఏమిటి మనం ఊహించలేము. అద్భుత రీతిగా ఆయన ప్రణాళికలు మన జీవితంలో నిర్మించబడుతుంది. మన ఆత్మీయ జీవితం కోసం ప్రార్థనలో, వాక్యం చదవడంలో, ప్రియమైన ఆయనతో సమయం గడపడంలో, ఆయన వాక్యమును అంగీకరించి ఆ వాక్యం ప్రకారంగా మన జీవితమును సమర్పించుకోవడంలో ఏమిటి మనం విత్తినప్పుడు దానికి తగిన ప్రతిఫలం నీకు పొందుతాం. హల్లెలూయా. కనుక ఆత్మలో విత్తనం మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆయన చేయాల్సిన వాగ్దానం ఆయన చేశాడు. నేను నీతో ఉంటానని చెప్పాడు, నీలో ఉంటానని చెప్పాడు. ఆయన కోరుకునే కొలది. విత్తనం అంటే ఏంటి? నీతి కొరకైన ఆకలి దప్పిగలదు. హల్లెలూయా. ఆయన కోరుకునే కొలది నీవు ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం. ఇది క్రొత్త నిబంధన వాగ్దానం. కనుక ఏమిటి? ప్రభు ఎక్కడున్నారు? నాలో ఉన్నారు. హల్లెలూయా.
కుటుంబంగా కలిసి వచ్చినప్పుడు ప్రభు ఎక్కడున్నారు? మన మధ్యలో. ఇంటి కుడికిలో మనం కూడి వచ్చినప్పుడు ఎక్కడున్నారు? ఐక్యతతో. హల్లెలూయా. ఏదైనా ఒక ఇంటి కూడికి నన్ను పిలిచారనుకోండి, అసూయతో నేను వెళ్ళానంటే ఏమవుతారు? కోపంతో వెళ్ళానంటే, లేకపోతే మనసులో ఏదైనా బాధ పెట్టుకుని వెళ్ళానంటే ఏమవుతుంది? బాగున్న వాళ్ళందరూ ఒక కట్టడిగా కట్టబడతారు, నన్ను పక్కన కట్టారు, నువ్వు పక్కన ఉండి నాయన ఎదురు చూస్తాడు దేవుడు. సమర్పించుకుంటావా? సమర్పించుకున్న మనుష్యాను, ప్రభా నాలో ఈ కోపం ఉంది నాయన, ఆ వ్యక్తి పట్ల నాలో ఈ అసూయ ఉంది ప్రభా, సమర్పించుకున్న మనుష్యాను తీస్తాడు, కష్టంలో చేరుస్తాడు. ఆ కట్టడిలో చేర్చబడిన వారు దేవుని ప్రసన్నతను అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? ఆ కట్టడిలో ఎవరు ఉంటారు? ఆయనే ఉంటారు. మందసం ఉంటుందండి అక్కడ, మందసం ఉంటది. ఎందుకు మందసం దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు జనం, తెలుసా మీకు? మందసం దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు. వాక్యం విన్నారా? చెప్పారో లేదో? ఏమండి, ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళడానికి ఎవరు పడితే వాళ్ళని తీసుకెళ్ళాడంట దావీదు. ఆ మందసం పట్టుకుని ఆయన సంచాడంట ఒకడు. ఏమిటి ముట్టుకుంటానికి వెళ్తే ముట్టుకున్నాడు. అలా ఎట్లు ఏమిటి ఆ గోతులో దగ్గర నుంచి కాలు పెడితే మందసం పడిపోయేలా. ఇప్పుడు మన గోతులో కారు దిగినప్పుడు ఎలా వస్తుంది? కారు కదులుతుంది కదా, ఆ ఎట్ల పట్టి కదిలిందంటే మందసం పడిపోతే ఏమో పక్కన ఉన్నవాడు పట్టుకుంటాకి వెళ్ళాడు, అక్కడే చచ్చాడు. ముట్టుకుంటానికి కూడా భయపడే వాళ్ళండి. దావీదు అమ్మో, ఎవరు? దావీదేమన్నాడు? అమ్మో మన ఊరికి పోతానైనా, మన ఊరికి మందసం తీసుకొద్దాం అనుకున్నాం, యెరూషలేములోకి తీసుకొచ్చి మనమందరం సచ్చేది ఎక్కడ, ఇదంతా మనకు వద్దు అని చెప్పేసి ఒక అన్యుడి ఇంట్లో తీసుకెళ్లి పెట్టాడట. అన్యుడి ఇంట్లో తీసుకెళ్లి పెడితే ఆ అన్యుడిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నీవు మార్పున్స్ పొందితే ఆ మందసం నీలోకి వస్తాను. అర్థమవుతుందంటారా? ఇది కృత నిబంధన వాగ్దానం. ఎంతో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మన కోసం పెట్టాడు. అనేక సమయంలో మనలో ఉన్న లోపాలే అడ్డుపరుస్తున్నాయి. ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడెక్కడ పడిపోతున్నాం, దేవునికి సమర్పించుకోలేనటువంటి స్థితిలో ఎక్కడ మిగిలిపోతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు వైపు మనం చూద్దాం. కొద్ది నిమిషాలు మోకరిల్లి ప్రభు వైపు మనం చూద్దాం.